స్తోత్రం. మహోన్నతుడైన తండ్రి, కృపగల దేవ, మీ బంగారు పాదములకు విరాజమందులకు విరాజిస్తుంది తండ్రి. 7 నక్షత్రములు 7 ఆత్మలను తండ్రి నాయన ప్రభుని చేత పట్టుకొని 2 అంచుల గల ఖడ్గంతో తండ్రి, 2 అంచుల గల ఖడ్గం గల వాక్యంతో తండ్రి మా హృదయాల్లో ఉన్నటువంటి వేదన తీసివేసి మాలో పశ్చాత్తాపం కలిగించిన ఆయన నీ కృపను నడిపిస్తున్న దేవుడు తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. నీకన్నా ఈ లోకంలో ఏది మాకు ఎక్కువ కాదు. ఉదయకాలమున తండ్రి నేను స్తుతించుట, ఆరాధించుట, ఘనపరచుటే తండ్రి మాకు మీరిచ్చిన కృపనాయన, 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 కృప తండ్రి. ఉదయకాలంలో తండ్రి నీ కృప కోసం మేము అడుగుపెట్టుకుంటున్నాం తండ్రి. నీ దయగలిగిన హస్తము తండ్రి దాన్ని బిడ్డల గురించి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. దైవజనుల కొరకు వారు చేసిన పరిచర్య కోసం తండ్రి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా దైవజనుడికి మంచి ఆరోగ్యాన్ని, బలమైన శక్తిని మళ్ళీ నాయన తల మొదలుకొని అది కాలు వరకు నరాలు ఉన్న ప్రతి బలహీనతను తండ్రి, రక్త మాంసంలో ఉన్న బలహీనతను తీసివేసి తండ్రి ఇంకా పౌరుషం కలిగినటువంటి దైవజనుడు వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అపోస్తుడైన పౌరుడికి ఇచ్చిన అభిషేకాన్ని తండ్రి నీ బిడ్డకి ఇచ్చి నడిపిస్తున్నాం తండ్రి. ఇంకా మంచి ఆరోగ్యం దయచేయగలవు నాయన. ఇచ్చిన పరిచర్యలు తండ్రి వస్తున్న ప్రతి శోధన ఆటంకాలను తీసివేయండి. రావాల్సిన ప్రతి బిడ్డని వేసి కాలం వేసి పిలవడున్నారు. అయా వారు మన ప్రాంతంలో మరుగుపడిపోయి ఉండకూడదు ప్రభు. ఆ పరిచర్యను దీవించండి అయ్యా, దీవించండి అయ్యా. దేశంలో కూడా ప్రాంతాల్లో గ్రామాల్లో విస్తరించాలయ్యా. మీకు స్తోత్రం తండ్రి. దైవజనులకు కూడా మంచి ఆరోగ్యాన్ని, బలమైన శక్తిని ఇచ్చి తండ్రి ఆత్మశక్తితో నడిపించాలి. ఇచ్చిన 2 బిడ్డలను కూడా తండ్రి నీ సేవలో వాడుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. వారి కుటుంబం చుట్టూ మీ రక్షణ కంచిన, దేవదూతల కంచె వాక్కంచులు వేయండి తండ్రి. మీకు స్తోత్రములు నాయన. ఇంకా ఎక్కడెక్కడైతే యథార్థమైన పరిచర్యలు చేస్తున్నారో తండ్రి నాయన దైవజనులకు మీరు తోడుగా నీడగా ఉండండి తండ్రి నాయన. కాలము సమీపిస్తూ ఉన్నది, కొంచెమే ఉన్నదని తండ్రి నాన్న ప్రవక్త నాన్న గద్దించి తండ్రి మాకు వాక్యం చెప్తున్నారు తండ్రి. ఇంకా మేము మార్చుకోవాల్సినవి తండ్రి, ఈ లోకంలో వదిలివేయవలసినవి ఏమైనా ఉంటే మాకు అనుగ్రహించి తండ్రి నాయన మీ యొక్క రక్షణ భారమని ఇంకా పరిశుద్ధంగా మీ మార్గంలో వెళ్ళటకు తండ్రి నాన్న మీ వాక్యంతో మీ బోధకులు సరిదిద్దండి తండ్రి. మీకు స్తోత్రములు నాయన. అయ్యా అదేవిధంగా దిక్కులేని వారిని, వెదవరాలని, అనాథలను తండ్రి నాయన ఆదుకోనండి తండ్రి. వారికి అవసరతలను తీర్చండి తండ్రి. అయ్యా అదేవిధంగా ఇరుగు పొరుగు వారి బంధువులు, మిత్రులను కాపాడండి. దేశంలో నాయకులను, రాష్ట్రాలు, గ్రామాలు ఉన్నటువంటి పరిపాలకులతో జ్ఞాపకం చేసుకున్నట్టు నాయన. అదేవిధంగా తండ్రి కృపగల దేవ, దయగలిగిన తండ్రి నాయన. అయ్యా దేవుని బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్టు నాన్న కుటుంబం, నా తల్లిని జ్ఞాపకం చేసుకున్నట్టు అయ్యా రక్షణ వారు మనసు లేని వారి తండ్రి నన్ను ఇంకా నశించిపోతున్న బంధువులను జ్ఞాపకం చేసుకున్నట్టు నా భర్త కూడా మారు మనసును దయచేసి నీ బిడ్డకున్న మనోవేదని తీసివేసి తండ్రి. అయ్యా ఒకే ఒక గురితో తండ్రి మునుపెన్నడు వెళ్ళని ఈ మార్గంలో నడుస్తున్నాను తండ్రి. చుట్టూ అరవకున్న ప్రతి అపవాది క్రియలను తండ్రి లైవ్ చేసి నీ బిడ్డకి జయ జీవితాన్ని దయచేయగలవు. నీ బిడ్డకున్న సమస్త బలహీనతను చూడగల దయచేసి తల మొదలుకున్న ఈ కాలు వరకు తాకి స్వస్థపరచండి. ఈ యుద్ధం నాది కాదు, యెహోవాను నీ బిడ్డ వెళ్ళిచున్నప్పుడు ఆనాడు యెహోషాపాతు కంటే నిన్ను స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు, కనిపించి గణపరిచినప్పుడు ఎరుకు గోడలను తండ్రి నన్ను భర్తన చేసి జయ జీవితాన్ని ఇచ్చిన దేవుడు. ఆ విధంగా తండ్రి మా ముందు తండ్రి ప్రతికూలమైన పరిస్థితులను కూడా అనుకూలమైన పరిస్థితులను మార్చి ప్రతి నిత్యం నీ బిడ్డకి న్యాయం చేయి. నీ హస్తం తోడుగా ఉంచి నడిపించాను. నీ బిడ్డకి ఇచ్చిన వాగ్దానాన్ని గొప్ప చేసి ప్రార్థిస్తున్నాను. నీ కృపను దయచేయండి. ఏసే నామములో అడుగుచున్నాము తండ్రి. ఏసు రక్తమే చేయండి, కలువరి రక్తమే చేయండి. ఏసు నామములో సంపూర్ణ అపవాది క్రియలకు నాశనం కలుగురుగాక తండ్రి. స్తోత్రాలు 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 తండ్రి. మీకే స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం తండ్రి. ఏసు రక్తమే చేయండి, కలువరి రక్తమే చేయండి. ఏసు నామములో సంపూర్ణ అపవాది మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తుంది. ఉదయ కాలంలో చిన్న ప్రార్థన మీ కాలు సన్నిధికి చేర్చుకోండి. ఏసే నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.